హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పాత పెన్షన్ అమలుపై అంటే ఓపీఎస్ అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం. దీని గురించి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారత కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరం నుండి పాత పెన్షన్ పథకాన్ని ఓపీఎస్ తిరిగి పునరుద్ధరిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. దశాబ్దాలుగా నూతన పెన్షన్ విధానం ఎన్‌పీఎస్ పట్ల అసంతృప్తితో ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్రకటన అమితమైన సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ నిర్ణయం వల్ల 2004 తర్వాత ఉద్యోగంలో చేరినటువంటి ఉద్యోగులందరూ కూడా ఇకపై పాత పెన్షన్ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం స్పష్టం చేయడం ఒక గొప్ప మలుపు. దీనివల్ల కేవలం పదవీ విరమణ చేసిన వారికే కాకుండా ప్రస్తుతం విధుల్లో ఉన్న యువ ఉద్యోగులకు కూడా తమ భవిష్యత్తు పైన ధీమా కలిగింది. ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం ప్రస్తుత జీతం మాత్రమే కాదు, పదవీ విరమణ తర్వాత గౌరవప్రదమైనటువంటి జీవనం అనే నమ్మకం మళ్ళీ బలపడింది. పాత పెన్షన్ పథకంలో ఉన్న ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, పదవీ విరమణ పొందినప్పుడు ఉద్యోగి చివరగా తీసుకున్న జీతంలో 50% మొత్తాన్ని పెన్షన్‌గా పొందే అవకాశం ఉంటుంది. ఇది మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే సామాజిక భద్రత. దీనికి విరుద్ధంగా ఎన్‌పీఎస్ పూర్తిగా మార్కెట్ పెట్టుబడులపై ఆధారపడి ఉండటం వల్ల ఉద్యోగులకు ఆర్థిక అనిశ్చితి ఎదురైంది. ఇప్పుడు ఓపీఎస్ తిరిగి రావడంతో ఉద్యోగులు తమ వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించే అవకాశం లభించింది. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచడమే కాకుండా ఉద్యోగులలో పని పట్ల అంకితభావాన్ని మరియు ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచుతుంది. కేంద్రం తీసుకున్న ఈ సాహసోపేతమైన అడుగు చూసి ఇప్పటికే రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకానికి మిగిలిన రాష్ట్రాలు కూడా తక్షణమే అనుసరించాలని కేంద్రం గట్టిగా సూచిస్తోంది. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పెన్షన్ విధానం ఉండటం వల్ల ఉద్యోగుల మధ్య ఉన్నటువంటి అసమానతలు తొలగిపోతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పథకం అమలు గురించి సంబంధించి అన్ని సాంకేతిక మరియు చట్టబద్ధమైన అంశాలను నిశితంగా పరిశీలించడానికి ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు పాత పెన్షన్ నిధుల సేకరణ, బకాయిల చెల్లింపు మరియు పెన్షన్ లెక్కింపు ప్రక్రియ వేగం కానుంది. ఎవరైతే ఇప్పటివరకు ఎన్‌పీఎస్‌లో కొనసాగుతారో వారి ఖాతాను ఓపీఎస్ కింద మార్చే ప్రక్రియలో భాగంగా బ్యాక్ డేటెడ్ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల ఉద్యోగులకు గత సంవత్సరాల బకాయిలు ఒకేసారిగా పెద్ద మొత్తంలో లభించే అవకాశం ఉంది. ఇది వారి కుటుంబ అవసరాలకు ఒక భారీ బోనస్ లాంటిదని చెప్పవచ్చు. ప్రభుత్వం అంతా ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తే 2025 ముగిసేలోపు అంటే 2026లో దీనికి సంబంధించి పూర్తి గైడ్‌లైన్స్ అయితే రానున్నాయి. మరియు 2026 ఆరంభం నుండి మొదటి విడత చెల్లింపులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఉద్యోగుల ఖాతాలో లక్షల రూపాయలు నగదు జమ కావడానికి దారితీస్తుంది. ఇది వారి ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేస్తుంది. మొత్తానికి 2026 సంవత్సరం భారత ప్రభుత్వ ఉద్యోగుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. ప్రభుత్వం తన ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం నూతన పెన్షన్ విధానం ఎన్‌పీఎస్ వల్ల కలిగిన ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం అయితే చూపనుంది. సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాల కృషితోనే ఈ విజయం సాధ్యమైందని చెప్పవచ్చు. నూతన పెన్షన్ విధానం క్రమంగా కనుమరుగయ్యే పాత పెన్షన్ తిరిగి తన ప్రభావాన్ని చాటుకోబోతుండడంతో ఉద్యోగ వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇది కేవలం ఆర్థిక మార్పు మాత్రమే కాదు, కోట్లాది కుటుంబాలకు సామాజిక మరియు మానసిక భద్రతను ఇచ్చే గొప్ప సంకల్పం అని చెప్పవచ్చు.